హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. సో అప్పటి క్లాసిక్ ఫిలింగా చెప్పుకునే 'మూగ మనసులు' సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవాళ ఆయన చెప్పబోతున్నారు. మరి అదేంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'మూగ మనసులు' సినిమా మరి అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికి కూడా ఒక క్లాసిక్ ఫిలిం లిస్ట్‌లో తీస్తే ఆ సినిమా పేరైతే ఉంటుంది సార్. డెఫినెట్‌గా. మరి డెఫినెట్‌గా. సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమన్నా ఉన్నాయా మీ మాటల్లో సార్? ఓకే. 'మూగ మనుషులు' హ్మ్. 'మూగ మనుషులు' సినిమా ఇట్ ఈస్ ఎ లవ్ స్టోరీ. అంటే మనసులో లవ్ స్టోరీ అది. అది లవ్ స్టోరీ అనే దానికన్నా అది మూగ ప్రేమ. హ్మ్. ఒక ఒక అమ్మాయికి, అబ్బాయికి ఉండేటటువంటి ఒక ఆరాధన. అది ప్రేమ కూడా అనటానికి లేదు. ప్లాటానిక్ లవ్ అని అంటారేమో. మూగ ప్రేమ. ఒక ఆర్టిస్ట్ మీద ఆరాధన, ఎదుటి వ్యక్తి మీదేమో ఒక అభిమానం, వాత్సల్యం. అది ఫలానా ప్రేమని చెప్పలేం. చాలా అద్భుతమైనటువంటి ఒక మిక్స్డ్ ఎమోషన్ అది. ఆ మూగ మనసులు, అసలు టైటిలే మూగ మనసులు. సో మనసులు మూగగా ఉంటాయి అంటే మూగగా ప్రేమించుకుంటున్నారు అని. అది మూగ ప్రేమ. అటువంటి ఒక మిక్స్డ్ ఎమోషన్ ఉండేటటువంటి కథతో డైరెక్టర్ ఆదిత్య సుబ్బారావు గారు 'మూగ మనసులు' సినిమా నిర్మించారు. అసలు ఆ సినిమా కథ ఏంటంటే జన్మలకు సంబంధించినటువంటి కథ అది. రీఇన్కార్నేషన్ ఆఫ్ పీటర్ స్కాట్ అని ఒక ఇంగ్లీష్ సినిమా ఉంది. పూర్వజన్మ గురించి వచ్చినటువంటి కథ అది సినిమా. సో అది చాలామందికి ఇన్స్పిరేషన్ అయింది. మరి ఆదిత్య సుబ్బారావు గారికి ఆ కథ తయారు చేయటానికి ఒకవేళ ఆ సినిమా ఇన్స్పిరేషనా, లేకపోతే ఈయన సొంతంగా ఆలోచించారా, లేకపోతే ఎవరైనా కథ రచయిత అందించినటువంటి ఇన్స్పిరేషన్ ఏమో కానీ ఆ కథని ఆత్రేయ గారి చేత రాయించడానికి ఆ కథ చెప్పారు ఆత్రేయ గారికి. చేచా ఇదేం కథ, ఆయన ఆత్రేయ గారి కమ్యూనిస్టు, జన్మల్ని దేవుణ్ణి నమ్మడు, ఈ కథ సినిమాకి పనికిరాదని అన్నాడు. కానీ డైరెక్టర్ ఆదిత్య సుబ్బారావు గారికి అటువంటి కథ వెరైటీగా ఉంటుంది, అది చేద్దాం అనేటటువంటి ఆలోచన. అప్పుడు కె విశ్వనాథ్ గారు ఆయన దగ్గర కో డైరెక్టర్గా ఉన్నారు, అసిస్టెంట్గా ఉన్నారు. ఆదిత్య సుబ్బారావు గారు చాలా సినిమాలకి కె విశ్వనాథ్ గారు ఆయనకి సహకరించారు. సహకార దర్శకుడు అనేవాళ్ళు అప్పట్లో. అయితే ఆ కథని ముళ్ళపూడి వెంకటరమణ గారు ఆ కథని ఒక ఆర్డర్లో పెట్టి దానికి చక్కని సినీ కార్డు తయారు చేసి ఆ కథని చక్కగా మలిచి ఆదిత్య సుబ్బారావు గారికి చెప్పాడు. చెప్తే అప్పుడు ఆదిత్య సుబ్బారావు గారు కరెక్ట్, ఇలాగే ఉండాలి అది ఇదని చెప్పి ఈయన కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి మొత్తానికి ఆ కథని లాంచ్ చేశారు. అయితే మూగ మనసులో నాగేశ్వరరావు గారి హీరో, సావిత్రి హీరోయిన్. ఆ కథ ఏంటి, నాగేశ్వరరావు గారు ఒక మోకాళ్ళ వరకు పంచి కట్టుకొని చిన్న బన్నీనేసి ఒక తుండుగుడ్డు చుట్టి పడవ నడిపేవాడు నాగేశ్వరరావు గారు. తర్వాత సావిత్రి ఒక గొప్పింటి బిడ్డ, కాలేజీకి వెళ్ళాలి. కాలేజీకి వెళ్ళటానికి ఆ పడవ మీద గోదావరి దాటి కాలేజీకి వెళ్ళి రావాలన్నమాట. సో సావిత్రి నాగేశ్వరరావు గారు అక్కడ అవతల ఒడ్డును దింపి మళ్ళీ అవతల ఒడ్డుకు తీసుకురావడం. సో వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అది. అసలు అప్పుడు సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు నాగేశ్వరరావు ఏంటి, పడవ నడపడం ఏంటి అని ఫ్యాన్స్. అప్పటికే సావిత్రి కొంచెం బాగా లావుగా ఉంది. ఆ సినిమాని మరి ఆదిత్య సుబ్బారావు గారు ఆ సావిత్రి ఫేస్ మీదే కాన్సన్ట్రేట్ చేసి అద్భుతమైనటువంటి హావభావాలు పలికించాడు ఆయన. పోతే ఫస్ట్ టైము ఫిలిం ఇండస్ట్రీలో ఫస్ట్ టైము ఒక సినిమాని టోటల్గా అవుట్డోర్లో షూట్ చేయటం. సో అప్పటి వరకు ఏదో సాంగ్స్కి అవుట్డోర్కి వచ్చేవాళ్ళు, ఏవో చిన్న చిన్న సీన్స్కి వచ్చేవాళ్ళు, కానీ ఒక ఫిలిం మొత్తం అవుట్డోర్లో షూట్ చేయటం అనేటటువంటిది నాకు తెలుసు. అది ఫస్ట్ ఫిల్మ్ మూగ మనసులు. ఆ మూగ మనసులు కథ తర్వాత ఆత్రేయ గారు సినిమాకి పనికిరాదన్నాడు కదా కదా, మళ్ళీ ఆత్రేయ గారిని పిలిపించి ఆత్రేయ గారి చేత పాటలు రాయించారు ఆ సినిమాకి.
అద్భుతమైనటువంటి పాటలు. అసలు లొకేషన్స్ గోదావరి మీద, ఆ బోట్లో, ఆ గోదావరి పరిసర ప్రాంతాల్లో మొత్తం తీసినటువంటి సినిమా. అసలు ఆ సినిమా చెప్పుకోవాలంటే నాగేశ్వరరావు గారి పర్ఫార్మెన్సు, సావిత్రి పర్ఫార్మెన్సు, తర్వాత అవుట్డోర్ బ్యూటీతోనే ఆ సినిమా చాలా అద్భుతంగా తయారైనటువంటిది. ఓకే. సరే, నాగేశ్వరరావు గారు హీరో అయితే ఇన్ ద మాస్ క్యారెక్టర్. ఆ మాస్ క్యారెక్టర్ని ప్రేమించేటటువంటి మరొక క్యారెక్టర్ ఉంటుంది, జమున క్యారెక్టర్. అదొకటి మంచి మాస్ క్యారెక్టర్, జమున క్యారెక్టర్. ఓకే. ఆ జమున క్యారెక్టర్ పార్ట్ అంతా కె విశ్వనాథ్ గారు షూట్ చేశారు. జమున సీన్స్ కానీ, జమున పాటలు కానీ కె విశ్వనాథ్ గారు షూట్ చేశారు. మెయిన్ సీన్స్ అన్నీ ఆదుర్తి సుబ్బారావు గారు, నాగేశ్వరరావు గారు, సావిత్రి వాళ్ళ మీద తీసినటువంటి వైనం అనమాట. అయితే నాగేశ్వరరావు గారు పడవ మీద తీసుకువెళ్ళి ఆవిడని డ్రాప్ చేయటం అవతల, మళ్ళా అట్నుంచి వచ్చేటప్పుడు ఆవిడని తీసుకురావటం. సో రోజు జరిగేటటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమంలో వాళ్ళిద్దరి మధ్య ఒక ఒక గమ్మత్తు అయినటువంటి ర్యాపో డెవలప్ అయింది. ఆ ర్యాపో చాలా చక్కగా చూపించాడు ఆదుర్తి సుబ్బారావు గారు. అది ఇందాక అనుకున్నట్టు మనం, అది ప్రేమ కాదు, ప్రేమ కాదు అనటానికి వీల్లేదు. ఒక మోగ ప్రేమ అంటామే, ఆ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి అభిమానం కలిగి వాళ్ళ మనసులో ఉన్నది బయటికి వ్యక్తం చేయకుండా ఎక్స్ప్రెషన్స్లోనే, మాటల్లో కాదు, వాళ్ళ ఒకరి మీద ఒకరికి ఉండేటటువంటి అభిమానం హావభావాలతోనే ఎక్స్ప్రెస్ చేయించాడు ఆదుర్తి సుబ్బారావు గారు. ఈ ఈ నాగేశ్వరరావు గారి పేరేమో గోపి. నాగేశ్వరరావు గారు అమ్మాయి గారు అంటాడు. సావిత్రి ఏమో నాగేశ్వరరావుని ఒరే గోపి, ఒరే గోపి అంటుంది. నాగేశ్వరరావుని ఒరే గోపి అంటావేంటి అని ఫ్యాన్స్ కూడా కొంతమంది అన్నారు. అంటే నాగేశ్వరరావు గారి మీద ఉండేటటువంటి ఒక ఇమేజ్ అనమాట అది. సరే, ఒరే గోపి అని ఈవిడంటాం, తర్వాత అమ్మాయి గారు అని అంటాం. వాళ్ళిద్దరి మధ్య ఒక అభిమానం ఏర్పడి ఇతను పాటలు బాగా పాడతాడు. ఒకసారి పాట నేర్పిస్తాడు సావిత్రికి. వాళ్ళ ఇంటి వరండాలో, కాస్త స్థితిమంతురాలు కదా, ఆ ఇంటి దగ్గర గుమ్మం దగ్గర కూర్చొని ఓ పాట నేర్పిస్తాడు. ఒరే నువ్వు పాటలు పాడతావు కదా, నాకు పాట నేర్పించంటే పాట పాడతాను అనమాట. ఏంటో పాట? నా పాట నీ నోట పలకాల శిలక పాడండి అంటాడు. అని అంటే నా సావిత్రి పాడుద్ది, నా పాట నీ నోట పలకాల చిలక. చిలక కాదు, చిలక, చిలక. నా పాట నీ నోట పలకాల శిలక అంటే తన యాస కదా, పడవ నడిపేవాడు భాష అలా ఉంటుంది కదా. సో అతను చెప్పినట్టే పాడుతుంది. నా పాట నీ నోట పలకాల శిలక, నీ బొగ్గలో సిగ్గులొలకాల శిలక అని పాడితే అది రిపీట్ చేస్తుంది అనమాట. అందులో ఎంత అద్భుతంగా రాశాడంటే, తర్వాత పల్లవి తీసుకొని తర్వాత గోదావరి మీదకి వస్తాడు కెమెరా తీసుకొని డైరెక్టర్ గారు. తర్వాత నైట్ కూడా షూట్ చేశారు గోదావరి మీద, నైట్లో. అక్కడ చరణం అద్భుతంగా రాశాడు. కన్నులు కలవాల ఎన్నెల్లు కాయాల, ఎన్నెలకే మనమంటే కన్ను కుట్టాల. ఎన్నెలకే మనమంటే కన్ను కుట్టాలంట. తర్వాత నా పైట నీ పడవ తెరచాప కావాలని పాడుద్ది సావిత్రి. నా పైట నీ పడవకి తెరచాప కావాలని పాడుతుంది. ఆ తెరచాప, ఆ పడవ, పాట, వాటన్నిటినీ ఊహించుకొని అసలు గోదావరిలో ఉండి పాట రాసినట్టు రాశాడు ఆత్రేయ గారు. చాలా అద్భుతమైనటువంటి పాట. ఆ సినిమా నిండా పాటలే. ఆయన డైలాగులు రాయకపోయినా ఆ సినిమాతో పాటలు రాసి అద్భుతమైనటువంటి ఒక బ్లడ్ అండ్ ఫ్లెష్ ఇచ్చాడు ఆదుర్తి సుబ్బారావు గారు. ఆత్రేయ గారు, ఆదుర్తి సుబ్బారావు గారు డైరెక్టర్. ఆదుర్తి సుబ్బారావు గారితో పాటు కె విశ్వనాథ్ గారు. సో కె విశ్వనాథ్ గారు కొన్ని సీన్లు అప్పచెప్పేవాడు, జమున్ అప్పచెప్పేసేవాడు కె విశ్వనాథ్ గారు. తర్వాత మెయిన్ సీన్స్ అన్ని ఆదుర్తి సుబ్బారావు గారు తీసేవాడు. తర్వాత అందులో అద్భుతమైనటువంటి పాట
ఏ ఏ గౌరీ నీ మొగుడెవరే అని, గౌరమ్మ నీ మొగుడెవరమ్మ, ఎవరమ్మ వాడెవరమ్మ, గౌరమ్మ నీ మొగుడెవరమ్మ అని జమునతో అనుకుంటా పాట పాడతాడు. సో ఈశ్వరుణ్ణి తలపిస్తూ ఆ భలే హుషారైనటువంటి పాట, అసలు అద్భుతమైనటువంటి పాటలు రాశాడు. తర్వాత జమునికి హుషారైన పాట కె విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసింది. ఆ జమును క్యారెక్టర్ చాలా హుషారైన క్యారెక్టర్. నాగేశ్వరరావుని జమును ప్రేమిస్తూ ఉంటుంది, కానీ జమున్ని పెద్దగా పట్టించుకోడు నాగేశ్వరరావు గారు. కానీ ఆవిడంటే సావిత్రి అంటే చాలా అభిమానంగా ఉంటాడు. అదేమో కుళ్ళు జమునికి. ఆ జమునికి ఇంట్రడక్షన్ సాంగ్ చాలా హుషారైన పాట ఆత్రేయ గారు రాసింది. గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మలు పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది అని పాడుతుంది. గోదారి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మలు పెట్టుంది, అంతవరకు మామూలు లైన్సే, ఎవరైనా రాస్తారు. పిట్ట మనసులో ఏముంది అని అంటాడు, అది ఆత్రేయ. అక్కడ పోయిట్రీ ఉందన్నమాట. ఆ పాటలో వగరుగా పొగరుంది, పొగరుకు తగ్గ సొగసుంది అని ఎగిరి ఎగిరి చెందులేసి ఒక లేడీ ఎగురుతున్నట్టు చెంగును ఎగిరి పాట పాడుద్ది. సో అదే అంత హుషారుగా పాడేటటువంటి జమున ఎప్పుడైతే నాగేశ్వరరావు ఈవిడ్ని తిరస్కరించాడో అప్పుడు ఒక పాట రాశాడు ఆత్రేయ గారు. నాగేశ్వరరావు తనను ప్రేమించట్లేదు, ఆ అమ్మాయిని ఆరాధిస్తున్నాడు, సావిత్రి ఆరాధిస్తున్నాడని తెలిసి చాలా వికలం చెంది, అసలు నేను ఒక మనిషినే, ఆవిడని ఆరాధిస్తున్నాడు, ఆవిడంటే పడి చచ్చిపోతున్నాడు, ఆవిడదేమో పెద్దంటి గొప్పింటి బిడ్డ, వీడేమో పడవ నడిపేవాడు, వీడికి నేను సరిపోతాను కానీ దాన్ని ప్రేమిస్తే మాత్రం దక్కుతుందా అని భావన జమునికి. మొత్తానికి తిరస్కరిస్తాడు ఈవిడ లవ్ని. అప్పుడు తిరస్కరించడం అంటే బ్లంట్గా తిరస్కరించడు, తన యాక్షన్స్లో ఆ విధంగా కనిపిస్తాడు. అప్పుడు తాను చాలా కూలిపోయి అప్పుడు ఒక పాట పాడుతుంది. ఏమని పాట తెలుసా? మాను మాకును కాను, రాయి రప్పను కానే కాను, మామూలు మనిషిని నేను, నీ మనిషిని నేను. చాలా చిన్న మాటలతో, సింపుల్గా మాటలతో ఆ క్యారెక్టర్, డౌన్ ట్రాడన్ క్యారెక్టర్, అది ఒక పల్లెలో ఉండేటటువంటి ఒక మాస్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ జమున పాడేటటువంటి పాటలో ఆ మాటలు కూడా ఎంత తేలికమైనటువంటి మాటలు వేశాడు. మాను మాకును కాను, రాయి రప్పను కానే కాను, మామూలు మనిషిని నేను, నీ మనిషిని నేను అన్నాడు ఆత్రేయ. మామూలు మనిషిని నేను రాయి రప్పను కాదు, నేను కూడా ఒక మామూలు మనిషినే, నాకు మనసు ఉంటుంది, నాకు ఒక మనసున్నది, నలుగురిలా సున్నది, కలలు కనే కళ్ళున్నాయి, అవి కలతబడితే నీళ్ళున్నాయి. ఎంత అద్భుతంగా రాశాడు ఆత్రేయ. తేలిక మాటలతో మామూలు మనిషిని నేను, నాకు కళ్ళున్నాయి, అవి కలతబడితే కన్నీళ్ళు కూడా ఉన్నాయి అని చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది జమున. అసలు ఆ పాట పాడుతుంటే థియేటర్లో అసలు నిజమైన లవర్స్ అయితే ఏడుస్తారు. అసలు మనకి ఏడిపోతుంది. ఒక లవర్సే కాదు, ఒక ఆబాల గోపాలం చూశారు ఆ సినిమా. అంత అద్భుతమైనటువంటి పిక్చరైజేషను, అంత అద్భుతమైనటువంటి లిరిక్. ఈ పాట మొదట పాటలు ఎక్కువ అవుతున్నాయని ఈ పాటను పక్కన పెట్టేశారు, షూట్ చేసింది, సినిమా రిలీజ్ చేశారు.
సినిమా రిలీజ్ చేసిన తర్వాత బ్రహ్మాండంగా ఆడుతుంది. ఉమ్, ఆడుతుంటే మళ్ళీ ఈ పాట తగిలించారు. పాట తగిలిస్తే ఇంకా హైప్ వచ్చింది. అసలు ఈ పాట పాడుతుంటే జమునికి, అక్కడ జమును కాదు, ఇక్కడ ఆడియన్స్ ఏడ్చారు, సినిమా చూసేటటువంటి ప్రేక్షకులు ఏడ్చారు. అటువంటి గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మ అంత హుషారుగా పాడినటువంటి జమున ఈ పాట పాడుతుంటే ఉమ్, ఇక థియేటర్ తడిసిపోయిందని చెప్పుకోవచ్చు. ఓకే. అంత గొప్పగా ప్రేమిస్తూ ఉంటుంది. ఉమ్, కానీ నాగేశ్వరరావు సావిత్రిని ఆరాధిస్తూ ఉంటాడు. ఉమ్, ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ లైన్ ట్రయాంగిల్ స్టోరీ. ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఉమ్, ట్రయాంగిల్ లవ్. ట్రయాంగిల్ లవ్లో మళ్ళా క్యారెక్టర్కి మధ్యలో క్యారెక్టర్కి అంతరాలు ఉన్నాయి. ఓకే. ఆవిడేమో గొప్పింటి బిడ్డ, ఉమ్, నాగేశ్వరరావు పడవ నడిపేవాడు. ఉమ్, నాగేశ్వరరావు అంటే ఆవిడకి అభిమానం. ఉమ్, జమునేమో నాగేశ్వరరావుని ప్రేమిస్తుంది. నాగేశ్వరరావు పెద్దగా పట్టించుకోడు ఇవన్నీ. ఓకే. ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆదుర్తి సుబ్బారావు గారు ఎంత బ్యూటిఫుల్గా నడిపాడు. తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారికి మ్యూజిక్ సెన్స్ ఎక్కువ. ఓకే. ఎక్కువ పాటలు పడతాడు. ఆ పాటలతోనే సినిమా నడిపి రక్తి కట్టిస్తాడు. ఆ పాటల్లోనే ఏడిపిస్తాడు. అందులో ఆత్రేయ పాట రాస్తే ఆ డెప్త్ చెప్పనలే కాదు, అంత అద్భుతంగా ఉంటుంది. తర్వాత అందులో అద్భుతమైన పాట, దిస్ ఈజ్ ఏ మ్యూజికల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఓకే. అసలు టైటిల్ సాంగ్ అది. ముద్దబంతి పువ్వులో మోగ కళ్ళ ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే, ముద్దబంతి పువ్వులో. అంటే సావిత్రి ఉమ్, సావిత్రిని పద్మనాభంకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఓకే. ఇప్పుడు నాగేశ్వరరావు ప్రేమించటం లేదు కదా, ఉమ్, ఆరాధిస్తున్నాడు. అవును. మరి ప్రేమించినప్పుడు మరొకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలి కదా, వీడికేంటి ఏ బాధ, కానీ పాట పాడతాడు. ఉమ్, సో ఇతనిదేమో ఆరాధన, ఆవిడదేమో ప్రేమ అని చెప్పుకోవచ్చు సావిత్రి వైపు నుంచి. ఓకే. ఇతనిదేమో ఆరాధన. కానీ పద్మనాభంకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి చేసుకున్నాడు సస్తాడు, ఓహో. తర్వాత వేదముండ అయిపోతుంది. అప్పుడు ఈ పాట టేపు వాయిస్తా పాడతాడు. ఈ టేపు వాయిస్తుంటే ఒకసారి సావిత్రి ఈ టేపు వాయిస్తూ టేపు తీసేసరికి సావిత్రి ఏడుతూ కనిపిస్తుంది. ఉమ్, ఆ టేపును కూడా చాలా చక్కగా పిక్చరైజ్ చేశాడు ఆది సుబ్బారావు గారు. ఓకే. ముద్దబంతి పువ్వులో మోగ కళ్ళ ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే, ముద్దబంతి పువ్వులో మోగ కళ్ళ ఊసులో. ఆ మాటలు అసలు ముద్దబంతి పువ్వులు మోగ కళ్ళ ఊసులు అనేటటువంటి ఆ మాటలు ఎంత యాప్ట్గా వేశాడు ఆత్రేయ గారు. అవును. ముక్కోటి దేవతలు మురిసి చూస్తుండారు, ముందు జనమ బంధాలు ముడియేసి పెడతారు, కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపు తీపి దీవెనలు, ఈ మూగ మనసు బాసలు మన ఇద్దరికి శేషలు. శేషలు అంటే అక్షింతలు, ఓకే. అంటే దీవించేటప్పుడు ఉమ్, పసుపు బియ్యం కలిపి అక్షింతలాగా వేస్తారు కదా, అది ఆశీర్వాద సూచకంగా. ఈ మూగ మనసు భాషలు మన ఇద్దరికి శేషలు అని చెప్పినాడు. తర్వాత వెనక జన్మలో ఉండేటటువంటి బంధాలు ఎవరికి తెలుస్తాయి అనేటటువంటి ఆ ముద్దబంతి పూలు పాటలు అయితే, ఆ పాట పాడుతూ ఉంటే నాగేశ్వరరావు అక్కడ ఆదుర్తి సుబ్బారావు గారు షాట్ తీస్తాడు. మంచం కింద కెమెరా పెట్టి మంచం కింద నుంచి నాగేశ్వరరావుని ఒక షాట్ తీస్తాడు. అద్భుతమైనటువంటి షాట్ అది. ఓకే. అదంతా అవుట్డోర్లో తీశాడు. ఆ అవుట్డోర్లో మరి అన్ని లైట్లు, అప్పుడు మిక్చర్ కెమెరా ఆరిఫ్లెక్స్ కూడా ఉందో లేదో తెలియదు, అప్పుడు ఆరిఫ్లెక్స్ ఉందనుకుంటా. పెద్ద పెద్ద లైట్స్ ఇవన్నీ తీసుకెళ్ళి ఆ పడవల మీద షూట్ చేసేయచ్చు. తర్వాత చెప్పడం మర్చిపోయా, ఆ పడవ మీద షూట్ చేసేటప్పుడు సావిత్రి నీటిలో పడిపోయిందంట. ఉమ్,
నీటిలో పడిపోతే అసలే సావిత్రి అప్పటికి వెయిట్ చాలా బరువైన మనిషి కదా, అవును. జమున ఎక్కిరిస్తూ ఉంటుంది ఆవిడకి ఇది ఎక్కువ అని. జమున అందగత్తే కదా. అవును. ఇప్పుడు జమునకి సావిత్రి కాంపిటీటర్. ఉమ్. సావిత్రి కాదని అంటే జమున బుక్ చేసేవాళ్ళు. సో వాళ్ళిద్దరు కాంపిటీటర్స్. నీటిలో పడిపోయింది సావిత్రి. ఓకే. పడిపోయేసరికి అప్పుడు నాగేశ్వరరావు గారు చేయబట్టుకొని తీశారు. సావిత్రి గారు తన ఇంటర్వ్యూలో చెప్పింది, నాగేశ్వరరావు గారు నన్ను తీయకపోతే నేను వరదలో కొట్టుకుపోయానని ఒక మనసులో అని చెప్పింది సావిత్రి. తర్వాత నాగేశ్వరరావు గారు ఆ పల్లెవాడుగా పడవవాడుగా ఎంత లిమిట్లో యాక్ట్ చేయాలో అంత లిమిట్గా యాక్ట్ చేశాడు, చాలా క్యాలిక్యులేటెడ్గా. ఏదో సావిత్రి లవ్ స్టోరీలో సావిత్రిని వాటేసుకోవడం, సావిత్రితో పాటలు మాటలు చేసిన హీరో కదా. సో సావిత్రి ఉందనేసరికి తన క్యారెక్టరు ఒక పడవ నడిపేవాడు, పెద్దగా చదువు రానివాడు, ఒక పల్లెవాడు. ఆ లిమిటేషన్స్ పెట్టుకునే అమ్మాయి గారు ఏరా గోపి అంటది సావిత్రి. ఏరా గోపి అని అంటే నాగేశ్వరరావు గారికి ఫ్యాన్స్ బాధ. ఓకే. తర్వాత జమున అంటే ఇష్టమే, తనకి ఇష్టమే, కానీ ప్రేమని చెప్పుకోవటానికి లేదు. అసలు ఆ మిక్స్డ్ ఎమోషన్ చెప్పటం కష్టమయ్యేది. జమున ఒక తాటి చెట్టు మీద ఈత చెట్టు మీద ఇలా ఆనుకుని ఉంటే కాళ్ళు ఇట్ట పెడితే నాగేశ్వరరావు గారు జమున పాదాల మీద పారాని దిద్దుతాడు. జమున కాళ్ళు పట్టుకోవటం ఏంటి నాగేశ్వరరావు అన్నారు ఫ్యాన్స్. ఎన్ని విమర్శలు వచ్చాయి. యారా గోపి అంటుంది సావిత్రి, జమున కాళ్ళు పట్టుకుంటాడు నాగేశ్వరరావు. ఫ్యాన్స్ గొడవ విజయవాడలో చదువుకుంటున్నాను. అద్భుతంగా యాక్సెప్ట్ చేశాడు, యాక్సెప్ట్ చేసేటట్టు చూపించాడు డైరెక్టర్ గారు. తర్వాత నాగేశ్వరరావు గారు స్నానం చేస్తుంటే వీపు రుద్దుద్ది జమున. మళ్ళీ వీళ్ళిద్దరికీ ఇష్టమే. వీళ్ళిద్దరూ ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే కదా. నాగేశ్వరరావు పల్లెవాడు, ఈవిడ కూడా పల్లెపడుచు. సో వాళ్ళకి ఆ రిలేషన్స్ మెయింటైన్ అవుతాయి. ఆ రిలేషన్ మెయింటైన్ అవుతూనే ఒకసారి ఏమే ఈ వృద్ధి అని అంటాడు. ఏడవృద్ధి ఎకరం అంత ఉందని ఈ పంటుంది జమున. జమున ఎంత లైవ్లీ క్యారెక్టరే మోగ మనసుల్లో. సావిత్రి ఎంత సొఫిస్టికేటెడ్గా ఉంటుందో అక్కడ ఆదుర్తి సుబ్బారావు గారు తెలివితేటలు. సావిత్రి ఏమో సొఫిస్టికేటెడ్ క్యారెక్టర్, చాలా డిగ్నిఫైడ్ క్యారెక్టర్. నాగేశ్వరరావు గారేమో ఒక పడవవాడి క్యారెక్టర్, మాస్ క్యారెక్టర్. ఆయన మాస్ క్యారెక్టర్ అయినా సరే ఆ లిమిట్స్లో సావిత్రితో రేపు మెయింటైన్ చేయాలి కదా. అందుకోసం అని ఈ జమున క్యారెక్టర్ని ఒక మంచి మాస్ క్యారెక్టర్గా పెట్టాడు, లేని క్యారెక్టర్ని. సో బ్యాలెన్స్ చేయాలి కదా. ఎంతసేపు సినిమాలో మామూలు సోబర్గా కథే వెళ్ళిపోతూ ఉంటే బాగుంటుంది కదా, కొంత ఎంటర్టైన్మెంట్ కావాలి. పక్కన పడవాడుగా అల్లు రామలింగి వేశారు. ఆ అల్లు రామలింగి క్యారెక్టర్ ఆ సినిమాలో నాగేశ్వరరావు గారితో పాటు ఒక పడవాడు అనమాట. అక్కడే అల్లు రామలింగి యాక్ట్ చేశాడు. ఒక పక్క తెరచాపలు, ఒక చెప్ప సొరచాపలు ఉంటాడు. సొరచాపలు ఏట్లో సొరచాపలు ఉంటాయి కదా, సొరచాపలకి తెరచాపకి సంబంధం ఏంటి? ఒక పక్క సొరచాపలు, ఒక చక్క తెరచాపలు. నాగేశ్వరరావుని ఎక్కిరిస్తూ ఉంటాడు. జమునేమో ఆ పడవ ఎక్కితే మునిగిపోతామని అంటుంటుంది. అక్కడ కామెడీ ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ చేశాడు. చాలా క్లాసికల్ సబ్జెక్ట్ అది హ్యాండిల్ చేయడం చాలా కష్టం. పునర్జన్మల మీద తీసినటువంటి కథ ఎక్కడో ఏ ఇంగ్లీష్లోనో రీఇన్కార్షన్ పీటర్స్ కథ, అది సక్సెస్ అయిందేమో తెలియదు కానీ నాకు అదే ఇన్స్పిరేషను. పునర్జన్మల మీద తీసినటువంటి కథ సక్సెస్ అవటం చాలా కష్టం. అటువంటి కథని పునర్జన్మ ఉందో లేదో తెలియదు. నువ్వు నమ్ముతావా పునర్జన్మ ఉందంటే? నువ్వు నమ్ముతావా పునర్జన్మ ఉంది అంటే? నువ్వు ఒక 100 సంవత్సరాలు బతుకుతావు, తర్వాత మరొక జన్మ ఎత్తి వస్తావు మళ్ళీ నువ్వు అనేది నువ్వు నమ్ముతావా? నువ్వు నమ్ముతావు, నేను నమ్మను. అటువంటి కథని
ఆ హ్యాండిల్ చేయటం చాలా కష్టం. అటువంటి కథను తీసుకొని నాగేశ్వరరావు, సావిత్రి, గుమ్మడి, నాగభూషణ్ కూడా ఉన్నాడు అనుకుంటా అందులో. జమున ఇంత క్యాస్టింగ్ని పెట్టుకొని వీళ్ళందరినీ గోదావరి దగ్గర డంప్ చేసి అంతా అవుట్డోర్లో తీయటం. సో అవుట్డోర్ అంటే ఎండ ఉండాలి, అవును. మబ్బులేస్తే మళ్ళీ షూటింగ్ ఉండదు, మళ్ళా మబ్బులేస్తే మళ్ళా లైట్స్ గిట్స్ అన్నీ పెట్టాలి. ఆ సినిమా సినిమా అవుట్డోర్లో అద్భుతంగా తీయటం, గోదావరి బ్యాక్డ్రాపు, గోదావరి అందాలు, తర్వాత ఆ గోదావరి వరదల్లో కొట్టుకుపోతారు. కొట్టుకుపోయి ఆ సుడిగుండంలో పడి చనిపోతుంది సావిత్రి కాదు, జమున అనుకుంటా. చాలా అయింది. ఎప్పుడు సినిమా? ఒక 40. నేను 1960లో చూసినటువంటి సినిమా విజయనగరం. ఓకే. విజయనగరంలో మినర్వా టాకీస్లోనూ, న్యూపూర్లోనూ చూశాను. సో ఆ పడవ సుడిగుండంలో మునిగిపోయి చనిపోతారు. సో చనిపోయిన తర్వాత నాగేశ్వరం మళ్ళీ జన్మ వచ్చి జమున ముసలిదైపోయి నాగేశ్వరం వెళ్ళి ఆ ముసలిదాన్ని కలిసిన తర్వాత అసలు నమ్మశక్యం కాని కథ, కానీ నమ్మించినట్టు చూపించాడు ఆదుర్తి సుబ్బారావు గారు. ఓకే. తర్వాత ఈ కథ కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరని కదా, దానికోసం అని ఎటువంటి ప్యాడింగ్ పెట్టాడు. ఒక మంచి ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ జమున క్యారెక్టర్ పెట్టాడు. తర్వాత అల్లు రామలింగ కామెడీ పెట్టాడు. గోదావరి బ్యాక్డ్రాప్, గోదావరి బ్యూటీస్, ఆ పడవలు అన్నీ వెళ్ళిపోవటం అవన్నీ చక్కగా పెట్టాడు. అద్భుతమైనటువంటి ఆత్రేయ గారి పాటలతో పెట్టి ఆ సినిమాని తిరుపతి లడ్డులాగా తీర్చిదిద్దాడు ఆదుర్తి సుబ్బారావు గారు. పక్కనే తోకలాగా కె విశ్వనాథ్ గారు. ఆదుర్తి సుబ్బారావు గారికి కె విశ్వనాథ్ అసిస్టెంట్. కె విశ్వనాథ్ గారికి చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు ఆయన. జమున పార్ట్ అంతా, జమున సీన్స్ అన్నీ చాలా లైవ్లీ సీన్స్, జమున సీన్స్ అన్నీ. తర్వాత జమున పాటలు కూడా అన్నీ కె విశ్వనాథ్ గారే షూట్ చేశాడు. అటువంటి కథతో ఇప్పటికీ 60 అంటే ఇప్పటికెన్ని 40 సంవత్సరాల కింద సినిమా ఇది. ఇప్పటికీ కూడా ఆ సినిమా టీవీలో వస్తుంటే అతుక్కుపోయి చూస్తారు ఆడవాళ్ళు. ఆడవాళ్ళు అంటే మగవాళ్ళు అంటే ఆ పని ఈ పని ఉంటుంది. సో లేడీస్కి ఎంత బాగుంటుందో. సావిత్రి అంత లావున్నా సరే సావిత్రి ఎక్స్ప్రెషన్స్, ఒరే గోపి అని చూసేటప్పుడు క్లోజప్ తీస్తాడు సావిత్రి క్లోజప్. ఆ ఎక్స్ప్రెషన్లో, సావిత్రి ఎక్స్ప్రెషన్లో అది ప్రేమ, ఆరాధన, అభిమానమా? ఇది ప్రేమ ఎక్స్ప్రెషన్ అంటే ఇస్తాం, కోపం ఎక్స్ప్రెషన్ అంటే ఇస్తాం, అభిమానం ఎక్స్ప్రెషన్ ఏమంటే ఇస్తాం. అది ప్రేమో తెలియదు, అభిమానమో తెలియదు, ఆరాధనో తెలియదు, వాత్సల్యమో తెలియదు. అన్ని ఎమోషన్స్, మిక్స్డ్ ఎమోషన్స్ యాక్ట్ చేయటం సావిత్రికే చెల్లింది. మనం అనుకుంటాం ఒరే గోపి అనే ఆ పిలుపులోనే ఎంత అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అంటే నాగేశ్వరరావుని అంత ప్రేమిస్తుందా, పెళ్లి చేసేసుకుంటుందా అన్నట్టు అనిపిస్తుంది. ఒరే గోపి అని పిలుపులో అమ్మాయి గారు అని వీళ్ళంటే ఆవిడని ఆరాధన, నాగేశ్వరరావు అది కరెక్ట్గా చెప్పుకోవచ్చు ఆరాధన అని. అయితే వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అని చెప్పటానికి వాళ్ళ సోషల్ స్టేటస్ అంతరాలు ఉన్నాయి. ఆవిడ గొప్పింటి బిడ్డ, బాగా చదువుకుంటుంది, కాలేజీలో చదువుకుంటుంది. ఇడేమో పడవ నడుపుతాడు, తెడ్డేసి పడవ నడిపి ఒడ్డు నుంచి ఆవిడికి, ఆవిడ నుంచి ఇవిడికి తీసుకురాడు. వీళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి ఆ రిలేషన్ మెయింటైన్ చేయటం హ్యాట్స్ ఆఫ్ ఆదుర్తి సుబ్బారావు గారు. ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాతే చాలామంది అన్నారు, ఏమి నాగేశ్వరరావు పడవ వెంటి తుండు బన్నీని వేసుకుంటాడు, ఒంటొంటితో ఉంటాడు ఒక్కొక్కసారి నాగేశ్వరరావు గారు, ఒకసారి తలపాక చుట్టుకుంటాడు, డప్పు వాయిస్తూ పాట పాడుతూ ఉంటాడు. ఇదేం సినిమా, ఏం హిట్ అవుతుంది అనుకున్నారు మెడ్రాస్లో. తర్వాత బయట సినిమా వస్తే రిలీజ్ అయ్యి అద్భుతంగా ఆడింది.
అయితే పునర్జన్మ ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే నిజంగా పునర్జన్మ ఉంటుంది. మళ్ళా నాగేశ్వరరావు గారు వచ్చి మళ్ళీ జమునని కలిసి, అప్పటికి జమున ముసలిదైపోయి ఉంటుంది. జమున ఎంత అందంగా ఎంత హుషారుగా కనిపించిందో, లాస్ట్లో జమున ముసలిదైపోయి గోపి వచ్చావా అన్నట్టుంటుంది. ఎంత బాగా తీశాడు, చెప్పనడే కాదు ఆదుర్తి సుబ్బారావు గారు. తనతో ఉండేటువంటి కె విశ్వనాథ్ గారికి అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. ఆయన కూడా చాలా అద్భుతంగా తీశాడు జమున పార్ట్. సో నాగేశ్వరరావు గారి యాక్షన్ అంటే సూపర్. సావిత్రి అంటే మహానటికి చెప్పనక్కర్లేదు. అల్లు రామగిరి కామెడీ, ఆ కామెడీతోనే మంచి హైప్ వచ్చింది అల్లు రామలింగి గారికి. అక్కడి నుంచే బాగా సినిమాలు వచ్చాయి. అల్లు రామలింగి కెరీర్ కూడా బాగా పికప్ అయింది అప్పటి నుంచే. సరే జమున చెప్పనాడు కాదు, అద్భుతంగా యాక్ట్ చేసింది. ఆ తర్వాత హీరోయిన్గా జమున ఇండిపెండెంట్ హీరోగా చేసింది. ఆ జమున చేత ఎంత బాగా చేయించాడంటే కె విశ్వనాథ్ గారు. తర్వాత కె విశ్వనాథ్ గారు డైరెక్టర్ అయిన తర్వాత ఉండమ్మ బొట్టు పెడతానే ఒక సినిమా తీశాడు. అందులో జమునే హీరోయిన్. ఒక కన్నడ బేస్డ్ స్టోరీ తీసుకుని ఆ జముని హీరోయిన్గా పెట్టి, అందులో కృష్ణ గారి హీరో, ఉండమ్మ బొట్టు పెడతాని సినిమా తీశాడు. సో అంత బాగా జముని చేత చేయించాడు ఆయన. జముని కూడా చాలా బాగా చేసింది. ఆత్రేయ గారి పాటలు 7-8 పాటలు ఉన్నాయి ఆ సినిమాలో, ఆ పాటలు. తర్వాత అందులో సావిత్రి నాగేశ్వరరావు కారులో వెడుతూ పాడతారు, ఈనాటి బంధమే నాటిదో ఏనాడు పెనవేసి ముడి వేసెనో, ఈనాటి బంధమే నాటిదో. కారులో వెళుతూ వర్షం పడుతూ ఉంటుంది, ఆ వైపర్స్ ఇట్లా తిరుగుతూ ఉంటాయి, పాట సాగుతూ ఉంటుంది, కారు వెళుతూ ఉంటుంది. ఆ పాట పాడుతూ ఉంటే ఈనాటి ఈ బంధమే నాటిదో అని అంటే, ఆ సినిమాకి వచ్చినటువంటి జంటలైతే ఏమి మురిసిపోయేవాళ్ళు ఆ సినిమా చూసి. 100 రోజులు ఆడింది చాలా థియేటర్స్లో. తర్వాత వీళ్ళు అప్పుడు 100 రోజులు సినిమా ఆడిన తర్వాత థియేటర్స్కి, ముఖ్యమైన సెంటర్స్కి విజయవాడ, విశాఖపట్నం, నేను అప్పుడు విజయనగరం చదువుతున్నా, విజయనగరంలో కూడా వచ్చినట్టున్నాడు. సో మేము ఉండే రెసిడెన్స్ దగ్గర కార్లు వెళ్తుంటే అదిగో సావిత్రి అన్నాడు ఎవడో. అదిగో సావిత్రి అన్నాడు, ఏదిరా అంటే కార్లో వెళ్ళిపోయింది. వాడు అంటాడు, హచ్చం సినిమాల్లో ఉన్నట్టే ఉందిరా సావిత్రి అంటాడు. మరి సినిమాల్లో ఉన్నట్టు కాకుండా ఇంకెలా ఉంటుంది అంటే సావిత్రి మీద అంత అభిమానం. నువ్వు సావిత్రిని పర్సనల్గా చూసావా? చూడలేదు. నేను చూశాను. ఫస్ట్ సినిమా నేను విశ్వనాథ్ గారితో నిండి దంపతులు అప్రెంటిస్గా చేసేటప్పుడు ఫస్ట్ సినిమా సావిత్రి హీరోయిన్. సావిత్రి పెద్ద పెద్ద అందగత్తిలాగా, మంచి రంగు గింగం కాదు, జమున మంచి రంగు, అందగత్తి బాగుంటుంది, ఏమంటకా మాట. సావిత్రి చామర్చాయ, కానీ ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఎస్వి రంగారావు లాంటి మహానటుడే అయ్యో అది మహానటురా అన్నాడు సావిత్రిని. ఆ తర్వాత ఏంటి ఎస్వి రంగారావు చాలా గొప్ప నటుడు, సావిత్రిని మహానటి అంటున్నాడు ఏంటి అని తర్వాత టీవీలో సినిమాల్లో చూసేటప్పుడు సావిత్రిని అబ్జర్వ్ చేస్తే ఆ ఎక్స్ప్రెషన్స్ ఎంత అద్భుతమైన, అసలు తూచి ఒక కిలో ఎక్స్ప్రెషన్ కావాలంటే కరెక్ట్గా కిలో ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఒక తలం అటు కాదు ఇటు కాదు. తర్వాత సావిత్రి ఎక్స్ప్రెషన్స్ పర్ఫార్మెన్స్ చూడాలి అని అంటే సుమంగళి అని ఒక సినిమా. సుమంగళి, నాగేశ్వరరావు గారి హీరో. అందులో సావిత్రి నాగేశ్వరరావు గారి చాలా సినిమాలు. సావిత్రి నాగేశ్వరరావు గారు ప్రేమించుకోవటం, జగ్గయ్య వచ్చి సావిత్రిని ఎగరేసుకోవటం చాలా సినిమాల్లో. అందులో సావిత్రి నాగేశ్వరరావు గారి హీరో. పెళ్ళయింది, శోభనం కాల. సో పెళ్ళైన తర్వాత శోభనం చేస్తారు కదా, అప్పుడు కాలేజీ చాలా ఎత్తు నుంచి కాలేజీ ఫంక్షన్ ఏదో బ్యానర్ కట్టడం కోసం
ఈయన ఆ మీదకెళ్ళి ఇట్ట చేయాలి అని చెప్తుంటే కాలు జారి అక్కడి నుంచి అంత ఎత్తు నుంచి పడతాడు నాగేశ్వరరావు గారు. పడిపోతే ఆయన వెన్నెముక దెబ్బతింటుంది. ఓకే. దెబ్బతింటే డాక్టర్ చెప్తాడు ఆయన శక్తికి పనికిరాడు, ఎమోషన్స్ కానీ వస్తే ఆయన హెల్త్ చాలా దెబ్బతింటుంది, చనిపోయేటట్టు ప్రమాదం ఉంటుంది అని డాక్టర్ చెప్తాడు. అది నాగేశ్వర గారి పేషెంట్కి చెప్పరు, సావిత్రికి చెప్తారు. తర్వాత పెద్దవాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం, నాగేశ్వర గారికి తెలియదు కదా. సో అతను రెక్కిపోయిన తర్వాత ఆ గదిలో సావిత్రిని చేరదీసుకుంటూ ఉంటే సావిత్రికి తెలుసు తను చేస్తే తను చచ్చిపోతాడనేటువంటి విషయం. ఇప్పుడు నాగేశ్వరరావు ఎదురుగా నాగేశ్వరరావు పట్టుకుని లాగితే నాగేశ్వరరావు వైపు చూసి నవ్వుతూ ఉంటుంది, పక్కకి తిప్పి ఏడుస్తూ ఉంటుంది. అది మిక్స్డ్ ఎమోషన్. ఇప్పుడు ఆవిడకి పెళ్ళయింది, పెళ్ళయి భర్తతో అనుభవించాలి. ఆ ఆనందం ఈయన కోరుకుంటున్నాడు, హీరో కోరుకుంటున్నాడు. కానీ డేంజర్, రిస్క్ అది. సో అతని వైపు నవ్వుతూ ఉంటుంది, ఒక పక్కకి ఏడుస్తూ ఉంటుంది. ఆ మిక్స్డ్ ఎమోషన్స్లో యాక్ట్ చేసింది సావిత్రి అద్భుతమైనటువంటి పరాకాష్ట పర్ఫార్మెన్స్కి సుమంగళ్ అనేటటువంటి సినిమా నిదర్శనం. ఎప్పుడైనా ఒకసారి సుమంగళ్ వస్తే సినిమా చూడు. ఓకే సార్. అక్కడ ఒక సాంగ్ కూడా పెట్టినట్టున్నాడు. అద్భుతమైనటువంటి ఎక్స్ప్రెషన్. అటువంటి సావిత్రిని ఎస్వి రంగారావు లాంటి వాడు మహానటుడు అని అన్నారు. మహానటి సినిమా తీశారు. సో అటువంటి మహానటి ఏ విధంగా అంతర్ధానం అయిపోయిందో మనకు తెలుసు. సో ఒక మూగ మనుషులు సినిమా ద్వారా ఒక అద్భుతమైనటువంటి దర్శకుడు చేసినటువంటి ఒక గొప్ప ప్రయోగం, సినిమా అంతా అవుట్డోర్లో తీయటం. సో ఆ సినిమా గురించి 60 ఏళ్ళు గతించినటువంటి సినిమా గురించి ఇప్పటికీ చాలామంది ఆ మూగ మనుషులు సినిమా చూసి ఎంతో ఎంజాయ్ చేస్తారు. అద్భుతమైనటువంటి పాటలు, లిరిక్స్ ఆత్రేయ గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారి స్క్రిప్ట్, సినిమాకి పనికి రాదనుకున్నటువంటి కథని అంత అద్భుతంగా చిత్రీకరించినటువంటి దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు, ఆయనతో సహకరించినటువంటి కె విశ్వనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మూగ మనసులు సినిమా మేబీ ఇప్పటి తరం వాళ్ళకి చాలా తక్కువ మందికి తెలుసు, తక్కువ మంది చూస్తుంటారని నా అభిప్రాయం. మేబీ మీ ఎక్స్ప్లెనేషన్ తర్వాత వెళ్ళి చూసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఇందులో ఉన్న అద్భుతమైనటువంటి లిరిక్స్ ఆత్రేయ గారి విశ్వరూపం పాటల రూపంగా, ఆత్రేయ గారి కథా పాటలు విశ్వరూపం ప్రేమల గారు. కానీ పాటల వరకు వస్తే లిరికల్ అద్భుతం. అసలు ఒక్కొక్క పాట ఆ గౌరమ్మ నీ మొగుడెవరమ్మ అనేటటువంటి పాటలో జమున నాగేశ్వరరావు గారు పాడేటప్పుడు నీ మొగుడెవరంటే నా మొగుడు ఈశ్వరుడు అని అంటది. వాడు జంగం దేవరా, వాడు బిచ్చం ఎత్తుకుని తిరిగేవాడు, ఆడొక మొగుడా, ఆడికి నువ్వా అని అంటే సావిత్రి కౌంటర్ పాడుతుంది, బిచ్చం అడిగేది భక్తి, తాను ఇచ్చేది ముక్తి అని బిచ్చం అడుగుతాడు. అంటే